హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కొత్త ఏడాది అనగా 2024లో మొదటి నెల ముగించుకొని రెండో నెలలోకి మరో 3 రోజుల్లో అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి బ్యాంకు పనివేళలు. ఫిబ్రవరిలో ఈ ఏడాది 29 రోజులు ఉన్నాయి. అయితే అందులో 18 రోజుల పాటు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. మిగిలిన 11 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఇందులో సాధారణ సెలవులతో పాటు పండుగలు, నేషనల్ హాలిడేస్, స్థానిక సెలవులు ఉంటాయి. అలాగే ఆదివారాలతో పాటు 2వ శనివారాలు, 4వ శనివారాలు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకుకు వెళ్ళి పూర్తి చేయాల్సిన పనులు ఉన్నవారు తప్పకుండా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు తప్పకుండా ఈ సెలవుల గురించి తెలుసుకోవడం చాలా మంచిది, లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే ముందు ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం సందర్భంగా బ్యాంకులన్నీ సాధారణంగా సెలవు ఉంటుంది. అలానే ఫిబ్రవరి 10వ తేదీన 2వ శనివారం వస్తుందని దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ సాధారణంగా సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఆదివారం కాబట్టి బ్యాంకులన్నీ మూసి ఉంటాయి. ఫిబ్రవరి 14వ తేదీన వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 15వ తేదీన ఈరోజు నగై నది ఉత్సవాల సందర్భంగా మణిపూర్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఫిబ్రవరి 18వ తేదీన ఈరోజు ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఫిబ్రవరి 20వ తేదీన ఈ రోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లో బ్యాంకులకి హాలిడే ఉంటుంది. ఫిబ్రవరి 24వ తేదీన 2వ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఫిబ్రవరి 25వ తేదీన ఆదివారం కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీన న్యోక్యం కారణంగా అరుణాచల్ ప్రదేశ్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్ ద్వారా ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ మోడ్ ద్వారా బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ లావాదేవీలు నిర్వహించవచ్చు. అయితే బ్యాంకులకు వెళ్ళి పూర్తి చేయాల్సిన పనులు మాత్రం వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సో చూసారు కదా వ్యూవర్స్, మనకైతే ఈ ఫిబ్రవరి నెలలో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ అయితే ఇదేనండి. మనకి టోటల్గా 11 రోజులు అయితే ఈ యొక్క బ్యాంక్ హాలిడేస్ అయితే ఉన్నాయి.